వెల్కమ్ టు విజిల్. సాక్షి పత్రిక ఎంత పరమ రోత పత్రికో రుజువు చేయడానికి సాక్షినే ముందుకొచ్చింది. సాధారణంగా సాక్షిలో నిత్యం అచ్చయ్యే అశుద్ధాన్ని నాటి ప్రతిపక్ష ప్రస్తుత అధికార పార్టీ ప్రతినిధులు విమర్శిస్తూ ఉంటారు. కానీ సాక్షి పత్రిక ఏ స్థాయి రోత తెలియజేయటానికి సాక్షి ముందుకు రావటం మనం అందరం అభినందించాల్సిందే. విషయం ఏంటంటే, తెలంగాణలో నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో కిడ్నాప్ అయిన వ్యక్తి హత్య అనే హెడ్డింగ్తో తెలంగాణ సాక్షి ప్రచురించింది. సాగర్లో బుధవారం కిడ్నాప్ అయిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. భూమి పంచాయతీ కారణంతో సొంత అల్లుడే అంతమొందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్ల మండలం పశువేముల గ్రామానికి చెందిన పండ్ల హరిశ్చంద్ర, బెజవాడ బ్రహ్మం సొంత మామ అల్లుళ్ళు అవుతారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా భూమి పంచాయతీ నడుస్తుంది. గత ఏడాది డిసెంబర్ 16న భూమి పంచాయతీ విషయంలో వీరిద్దరూ గొడవ పడ్డారు. బ్రహ్మం అన్న బెజవాడ రమేష్, అక్కలు పండ్ల మంగమ్మ, పోచమండల పద్మ గొడవ పడొద్దని ఇరువురిని వారించారు. హరిశ్చంద్ర గొడ్డలతో రమేష్, మంగమ్మ, బ్రహ్మం, పద్మపై దాడి చేసి గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన రమేష్ అనే వ్యక్తి గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోమాలో ఉన్నాడు. ఈ ఘటనతో కక్ష పెంచుకున్న బ్రహ్మం తన మామ హరిశ్చంద్రను ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకుని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న హరిశ్చంద్ర తన సొంతూరులో వ్యవసాయాన్ని వదిలిపెట్టి నల్గొండ జిల్లా కనగల్లో తమ బంధువుల వద్ద తలదాచుకుంటున్నాడు. ఈ నెల 2వ తేదీన స్వగ్రామంలో పింఛన్ తీసుకునేందుకు హరిశ్చంద్ర కనగల్ నుంచి బయలుదేరి నాగార్జునసాగర్లోని హిల్ కాలనీకి వచ్చాడు. హరిశ్చంద్ర వద్ద సెల్ ఫోన్ లేకపోవడంతో హిల్ కాలనీలోని సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద ఒక మహిళను ఫోన్ అడిగి పశువేముల గ్రామంలోని తన బంధువులకు ఫోన్ చేసి పింఛన్లు ఇస్తున్నారో లేదో సచివాలయంలో కనుక్కోవాలని కోరాడు. ఆ బంధువు సచివాలయంలో సమాచారం సేకరించి హరిశ్చంద్ర హిల్ కాలనీలో ఉన్నాడని బ్రహ్మంకు తెలిసింది. దీంతో బ్రహ్మం తన బంధువులతో కలిసి కారులో హిల్ కాలనీకి వచ్చి హరిశ్చంద్రను కిడ్నాప్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత హరిశ్చంద్ర బంధువు పింఛన్లు ఇస్తున్నారని సమాచారం ఇచ్చేందుకు ఆ మహిళ ఫోన్కు తిరిగి ఫోన్ చేయగా ఇప్పుడే కొంతమంది వ్యక్తులు వచ్చి హరిశ్చంద్రను బలవంతంగా కారులో ఎక్కించుకుని మాచర్ల వైపు తీసుకెళ్లారని సదరు మహిళ చెప్పింది. బుధవారం రాత్రి నాగార్జునసాగర్ పోలీసులు పశువేముల గ్రామానికి వెళ్ళి బ్రహ్మం బంధువులు నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిని పోలీసులు విచారించగా హరిశ్చంద్రను పశువేముల గ్రామంలోనే ఆయన పొలంలో హత్య చేసినట్లు గురువారం రాత్రి ఒప్పుకున్నారు. దీంతో శుక్రవారం నాగార్జునసాగర్ పోలీసులు పశువేముల గ్రామానికి వెళ్ళి హరిశ్చంద్ర మృతదేహాన్ని నాగార్జునసాగర్లోని కమలా నెహ్రూ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఇది తెలంగాణ సాక్షిలో ప్రచురించిన వాస్తవ కథనం. మరి ఆంధ్రప్రదేశ్ సాక్షిలో ఇదే వార్తను ఎలా ప్రచురించారో చూద్దాం. పింఛన్ కోసం వస్తే పాశవికంగా హత్య అనే హెడ్డింగ్తో ప్రారంభమై పొరుగు రాష్ట్రంలో తలదాచుకుంటూ సామాజిక పింఛన్ కోసం సొంత గ్రామానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకుడిని కిడ్నాప్ చేసిన టీడీపీ గూండాలు ఆయన్ని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పశువేముల గ్రామంలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు పశువేములకు చెందిన పండ్ల హరిశ్చంద్ర వైఎస్ఆర్సీపీలో కీలక రాజకీయ నాయకుడు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హరిశ్చంద్ర లక్ష్యంగా టీడీపీ నాయకులు వేధింపులకు పాల్పడ్డారు. దీంతో హరిశ్చంద్ర కుటుంబం గ్రామం వదిలి తెలంగాణలోని నల్గొండ జిల్లా కనగల గ్రామంలో తలదాచుకుంటుంది. హరిశ్చంద్ర సామాజిక పెన్షన్ డబ్బుల కోసం ప్రతి నెల గ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం పెన్షన్ కోసం వచ్చిన హరిశ్చంద్రను టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. ఆయన భార్య నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన నల్గొండ జిల్లా విజయపురి టౌన్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున హరిశ్చంద్ర మృతదేహాన్ని పశువేములలోని ఆయన పొలంలో గుర్తించారు. హరిశ్చంద్రను మొదట కర్రలతో కొట్టి గొంతు కోసి చంపి ఉంటారని, ఆ తర్వాత ముఖం గుర్తుపట్టకుండా యాసిడ్ పోసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నాగార్జునసాగర్ హిల్ కాలనీ ఆసుపత్రికి తరలించారు.
టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన హరిశ్చంద్ర కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుటుంబానికి పోలీసులు తగిన రక్షణ కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోకపోవడంతో పక్క రాష్ట్రంలో తలదాచుకున్న వెంటాడి చంపారని విలపించారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని మండిపడ్డారు. ఇది ఏపీ సాక్షి ఎడిషన్లో ఈ అశుద్ధం వచ్చు. కనీస వెరపు లేకుండా జర్నలిజం పేరుతో నిత్యం అశుద్ధం తినే సాక్షి యాజమాన్యాన్ని ఏమనాలి? అందులో పనిచేసే సిబ్బందిని జర్నలిస్టులు అందామా? సాక్షి పేపర్ను ఒక పత్రికగా గుర్తిద్దామా? అక్రమాస్తులకు పుట్టిన సాక్షిపై చర్యలు తీసుకునే సత్తా కూటమి సర్కారుకు లేదా? మాది మంచి ప్రభుత్వం, మీకీ మంచి చేస్తాం అని సెలవిస్తారేమో. అయినా మనకెందుకులే.